మన ప్రభువుని యేసునామమున మీ అందరికి వందనాలు పిల్లారా. అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. వాక్యము ఎక్కడ రాయబడాలి. మరి ఈ విషయాన్ని వింటే వాక్యం ఏందండి, రాయబడటం ఏందండి మీరు అనుకోవచ్చు మీ అందరూ కూడా. కానీ వాక్యము రాయబడాలి. రాయబడింది కొన్ని చోట్ల బైబిల్లో రాయబడింది వాక్యం. అలాగున్నే మన ఇళ్లలో కూడా వాక్య సంబంధమైన విషయాల్ని ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని వాక్యాన్ని పెంచుకుంటాం, మంచిదే. మరి మందిరాల్లో కూడా మందిరం చుట్టూ చూస్తే గోడల మీద చుట్టూ వాక్యాన్ని రాసుకుంటూ ఉంటారు రెఫరెన్స్లతో సహా. చాలా మంచిదేనండి. అయితే గోడల మీద రాయబడిన వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం, మన ఇంట్లో ఉన్న వాక్యాలు అక్కడే ఉండిపోవాలా? అక్కడే ఉండిపోవడం మంచిది కాదు. అవి ఇంకెక్కడో రాసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానండి మోషే రాకముందు దేవుడు ఎటువంటి రాతపూర్వకమైన వాక్యాన్ని కానీ ఆజ్ఞలు కానీ మనుషులకు ఇవ్వలేదు. అప్పటి వరకు దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటే ఏమంటే ప్రవక్తల ద్వారా మరి దేవతల ద్వారా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మనం చూసాం. అయితే క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం, అంటే మోషే కాలానికి ముందు వాక్యం లిఖితపూర్వకంగా లేదు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూసుకుంటే మనందరికీ తెలుసు, దేవుడు 10 ఆజ్ఞల పలకలను రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. అప్పుడు 10 ఆజ్ఞలను రాసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో రాతపూర్వకమైన విషయాలను దేవుడు మోషే ద్వారా ఈ ప్రపంచాన్ని తెలియపరచడం జరిగింది, అప్పుడున్న ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా. ఆ తర్వాత అది డెవలప్ అవుతూ కొంతకాలానికి, అంటే పౌలు గారి కాలం టయానికి వచ్చేసరికి రాతి పలక మీద వాక్యము డెవలప్ అవుతూ ఆ కాలానికి చర్మపు కాగితాల మీద రాసేవాళ్ళు. చర్మపు కాగితాలు అంటే జంతు చర్మాలండి. ఈ మాటను చూసుకుంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో నన్ను గూర్చుని గ్రంథపు చుట్టలో నన్ను గూర్చుని రాయబడిన ప్రకారం అని ఉంటుంది. అంటే గ్రంథపు చుట్ట అంటే చుట్ట చర్మం అండి. జంతు చర్మాల మీద రాసేవాళ్ళు దేవుడి మాటల్ని. అంటే జంతు చర్మాలు ఎన్ని మాటలు బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ యెషయా గ్రంథాన్ని 66 పుస్తకాలు, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాన్ని రాయాలి అంటే, దాంట్లో వచనాలని రాయాలంటే ఒక జంతు చర్మాన్ని తీసుకొని దాని మీద రాస్తే ఎన్ని వచనాలు పడతాయి చూడండి. చాలా తక్కువ వచనాలు పడతాయి. అలాంటి యెషయా గ్రంథంలో ఉన్న అధ్యాయాలు మొత్తం రాయాలంటే ఎన్ని జంతు చర్మాల మీద రాయాలి, కొన్ని లారీలు కావాలి కదా. కాబట్టి ఆనాడు వాక్యము కూడా అందరికీ సరిగా అందేది కాదండి. అన్ని లారీల మీద ఉన్న జంతు చర్మాలు తెచ్చుకొని చదవాలి అంటే చాలా భారభరితమైనది, చాలా కష్టసాధితమైనది. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్న వాళ్ళు తప్ప మిగతా చదవడానికి ఆస్కారం ఉండేది కాదు ఆ రోజుల్లో, అందరికి అందేది కాదు. అందుకే పౌలు గారు కూడా చాలా విషయాలు రాస్తూ, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాస్తూ, మీరు ఈ యొక్క పత్రికను చదివి తర్వాత వాళ్ళకు కూడా వేరే సంఘాలకు కూడా పంపించమని చెబుతూ ఉంటాడు పౌలు గారు. అంటే అందరికి ఒకేసారి లేదు, అక్కడ ఒక చదివిన తర్వాత ఇంకోళ్ళకి పాస్ అవ్వాలది. అలా దేవుడు మాటలు, లిఖితపూరితమైన మాటలు ఒకరి తర్వాత ఒకరికి చేరాలి అంటే చాలా కష్టతరం, చాలా కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది చదవడానికి ఆస్కారం ఉండేది, అందరికి అందేదిగా సరిగ్గా. అలాంటి ఈరోజు మరి అక్షంతరం కనుక్కుంటే జాన్ గూటన్బర్గ్ అక్షంతరం కనుక్కున్న తర్వాత మొట్టమొదటి ప్రచురింపబడిన గ్రంథము లేదా పుస్తకము బైబిల్ అందరికీ తెలుసు. ఈరోజు మన చేతుల్లో 66 పుస్తకాల గ్రంథం, బుక్స్ ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథం మన చేతిలో ఉందంటే దేవుడి కృపనండి. ఈరోజు హ్యాపీగా చిన్నగా చేతిలో పట్టేసుకొని పాకెట్ క్యాలెండర్ వస్తుంది ఈ మధ్య, ఏమండి చిన్న చేతిలో పట్టుకొని వస్తున్నాం అంటే దేవుడి కృప తప్ప రెండోది కాదు. ఆ కాలంలో మనం ఉన్నట్టయితే ఈ పుస్తకం మధ్య బైబిల్లోని విషయాలన్నీ మనకు సరిగా అందే కాదు. ఎందుకంటే భారభరితమైంది, ఖర్చుతో కూడుకున్నది. ఒక చదువుతో ఒకళ్ళు పాస్ చేయాలి. కానీ ఈరోజు అందరి దగ్గర అదే బైబిల్ ఉందంటే ఎంత అద్భుతం అంటే దేవుని కృప తప్ప రెండోది కాదు. ఇలా ఎంతో కష్టార్జితంగా మరి ఆ రోజు ఎంతో కష్టానికి ఓర్చి, భారానికి ఓర్చి ఈరోజు డెవలప్ అయిందంటే దేవుని కృపను బట్టి. ఈ వాక్యము దేవుని కృప తప్ప రెండోది కాదు. అలా మరి డెవలప్ అయినట్టు బైబిల్, అలా డెవలప్ అయినట్టు వాక్యము ఈరోజు దేవుడు ఎక్కడ రాసుకోమన్నాడో తెలుసా? నీ గోడల మీద రాసుకున్నావు మంచిదే, నీ ఇంటిలో గోడల మీద, మందిరాల్లో గోడల మీద రాసుకున్నావు మంచిదే, ఫోటో ఫ్రేమ్ చక్కని వాక్యాలు పెట్టుకున్నావు మంచిదే. కానీ అక్కడే ఆగిపోకూడదు. అక్కడ ఉంటే వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ ఎక్కడ ఉంటే ఉపయోగం దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే నీ హృదయం అనే పలకల మీద రాసుకోమన్నాడండి. అలాంటి భవిష్యత్ రాతి పలక మీద ఇచ్చాను, అక్కడే ఉండిపోకూడదు వాక్యం. హృదయంలో రాసుకుంటే ఎక్కడ చెడిపోదు. గోడ మీద రాసుకుంటే ఏమైనా గోడకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే సిమెంట్ ఊడిపోయినా, లేదంటే ఏమైనా నీళ్లు పడినా పాడవచ్చు. కాగిత రూపంలో ఉంటే తడిస్తే పాడవచ్చు. కానీ హృదయమందు రాసుకుంటే ఎవడు పాడు చేయలేడు. అందుకే హృదయమందు రాసుకోమన్నాడు. అలాగే చూసుకుంటే సామెత గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా అండి ఏమన్నాడు? ఆ మాటల్ని హృదయమందు రాసుకోమన్నాడు. దేవుడి మాటలు హృదయమందు రాసుకోమన్నాడు.
అలాగే కీర్తన 119:11 నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే పాపము చేయకూడదంటే వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉంటే పాపం చేయం. హృదయంలో రాసుకోవాలండి. సరిగ్గా బ్రతకాలి అంటే హృదయం ఉండాలి. చాలామంది చూస్తున్నారు ఈరోజు చెప్పేదోడు చేసేవాడు చేస్తున్నారు. బైబిల్ చేతిలో ఉంటుంది మంచిదే, రాబడిన వాక్యం బైబిల్ చేతిలోనే ఉంటారు, హృదయంలోకి వెళ్ళదు. వాళ్ళకి చేతిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు, హృదయాల్లో ఉండదు. కాబట్టి ఎక్కడ రాయబడింది వాళ్ళ వాక్యం హృదయంలో రాయబడలేదు. కాబట్టి దేవుడు మాటలు వింటారు, బాగానే చెప్తారు, బాగానే చూస్తారు, తప్ప పాటించరు. కారణం తెలుసా? ఇలాంటి వాళ్ళని దేవుడు గుర్తుపెట్టుకోండి, వాక్యం హృదయం అందు రాయబడలేదు. దేవుడికి తెలుసు కాబట్టి ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే హృదయం అందు రాసుకోమని దేవుడు బైబిల్లో చెప్పేశాడు. చూడండి, చాలామంది కొత్త బండి కొన్నారనుకో, కారు కానీ బైక్ కానీ, ఏం రాస్తారు సామాన్యంగా? నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడునబ్బా. మంచి వాక్యం, సూపర్. ప్రతి ఒక్కరు అది రాసిస్తారు. ఒక అతను అంటే, అయ్యగారు నేను ఒక చికెన్ స్టాల్ పెట్టాను, నా చికెన్ స్టాల్ మీరు షాప్ మీద ఒక మంచి వాక్యం చెప్పండి రాసుకుంటానంటే, మరి అయ్యగారు వెంటనే ఒక మెరుపులంటే రెఫరెన్స్ చెప్పారట. ఇదిగో కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగ దాచును, నేను దాచును అనే మాట పెట్టేసుకోయా, సూపర్గా ఉంటుంది అన్నట. అబ్బాబ్బా ఏం మాట ఇచ్చారు అయ్యగారు, దేవుడు వందా చెప్పి తెలిపాడట. ఇంకో అతను వచ్చాట, అయ్యగారు ఒక చికెన్ స్టాల్ మీద ఒక మాట ఇచ్చారు, నేను మటన్ స్టాల్ పెడుతున్నా రేపు, నాకు కూడా ఒక రెఫరెన్స్ ఇవ్వని అడిగితే, ఏంటనే అయ్యగారికి మళ్ళీ ఒక మెరుపు లాంటి రెఫరెన్స్ జరిగిందట. ఏందని అడిగితే, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అబ్బా మటన్ కదా, గొర్రె పిల్ల ఇచ్చాడు. అబ్బాబ్బా ఇంకోటి వచ్చాడు, అయ్యగారు నేను ఫిష్ మార్కెట్ పెడుతున్నా. ఒరే ఫిష్ మార్కెట్ పెడుతున్నావు. వెంటనే ఇంకో మెరుపు లాంటి రెఫరెన్స్ బైబిల్లో ఏమని తీసాడు తెలుసా? ఇదిగో నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. ఇంకొక అతను వచ్చి, అయ్యా నేను చెప్పుల షాప్ పెడుతున్నాను, చెప్పుల షాపు, నాకు ఒక రిఫరెన్స్ ఇవ్వమని అడిగితే, వెంటనే అయ్యగారికి కూడా ఇంకొక మెరుపు లాంటి రిఫరెన్స్ గుర్తుకొచ్చింది. ఇదిగో సమాధాన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి. జోడు అంటే చెప్పులు. అంటే మటన్ షాప్ మీదకి ఒక వాక్యాన్ని వాడుకుంటున్నారు, చికెన్ స్టాల్ మీదకి ఒక వాక్యాన్ని, ఫిష్ మార్కెట్కి ఒక వాక్యాన్ని, అంటే ఇలా ప్రతిదానికి, చెప్పులకి షాప్కి ఒక వాక్యాన్ని, బండ్ల మీద వాక్యాన్ని, ఇలా దేవుడు బైబిల్లో చెప్పిన వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు. మంచిదే, కానీ అక్కడ కొట్ల మీద ఉంటే ఉపయోగం లేదు నాయన. నీ కొట్ల మీద, నీ ఇంటి గోడల మీద, మందిరాల చుట్టూ రాసినంత మాత్రాన నీ హృదయంలో రాసుకునకపోతే ఉపయోగం లేదు. అక్కడ రాసుకున్నా మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యం హృదయమందు రాసుకోమన్నాడు. హృదయమందు రాసుకుంటే పాపము చేయజాలవు, లోక కార్యం జోలికి వెళ్ళవు. చూడండి, చాలామంది చూడండి మందిరానికి వస్తుంటారు, కానీ దేవుడి సంబంధమైన విరోధమైన విషయాలు చేస్తూ ఉంటారు. మందిరాల్లో బాగానే ఉంటారు, బయటికి వెళ్ళేసరికి లోక పనులు చేస్తూ ఉంటారు. ఆదివారం ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు. వాక్యం హృదయమందు లేని వారు వీళ్ళందరూ కూడా దేవుళ్ళో ఉంటారు, లోక ఆశ చచ్చిపోవు. లోక సంబంధ విషయాలు భయంకరంగా కలిసి తిరుగుతూ ఉంటారు, లోకస్తులతో కానీ, లోక సాంగత్యముతో కానీ. అందుకే దేవుడికి తెలిసి ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ చేతుల్లో నుండి ఉపయోగం లేదు వాక్యం, నీ గోడల మీద నుండి ఉపయోగం లేదు వాక్యం, చెప్పబడిన వాక్యం, రాయబడిన వాక్యం, నేను ఇచ్చిన వాక్యం నీ హృదయమందు రాసుకో, అప్పుడు నువ్వు పాపము చేయవు. అదే కీర్తన 119:11 మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే నేను పాపము చెయ్యనయ్యా, పాపము చేయకున్నట్లు నీ హృదయంలో, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. చూడండి, కాబట్టి పిల్లారా వాక్యం ఎక్కడ రాయబడాలి? మరి ముఖ్యంగా హృదయమందు రాయబడిన వాక్యాన్ని ఎప్పటికీ చెరిగిపోదు. అలా రాయబడితే నువ్వు పాపము చేయజాలవు, దేవుడు వ్యక్తిగానే బ్రతుకుతావు. కాబట్టి అండి, దయచేసి వాక్యాన్ని హృదయంలో రాసుకోవడానికి ప్రయత్నించండి. హృదయమందు ఉంచుకొని మనం చేసుకుంటూ ఉన్నాను.